నాగార్జున సాగర్ సరికొత్త అందాల్ని సంతరించుకుంది. శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో భారీగా వస్తుండటంతో ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ కు పర్యాటకులు పోటెత్తారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ సోయగాల్ని చూస్తూ మైమరిచిపోతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587 అడుగులకు చేరుకుంది. వరద ఇలాగే కొనసాగితే మరో 10 రోజుల పాటు గేట్లు ఎత్తి ఉంచే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. పర్యాటక శోభ సంతరించుకుంది. పర్యాటకులతో ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా మారింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్ డ్యామ్ సంబంధించినటువంటి ఉన్నటువంటి మొత్తం గేట్లు 26 గేట్లు కూడా తెచ్చారు. ఎగువ నుంచి దాదాపు 3,10,000 క్యూసెక్ల నీరు వస్తుండడంతో డ్యామ్ అధికారులు గత 4 రోజులుగా ఈ క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి నీటి విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 2,75,000 క్యూసెక్ల నీరు 26 క్రస్ట్ గేట్ల మీదుగా దూక్కుంటూ కృష్ణమ్మ దిగువ ప్రాంతానికి తరలి వెళ్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నీరంతా కూడా కింద ఉన్నటువంటి టైల్ పాండ్ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు అక్కడి నుంచి కృష్ణా బ్యారేజ్కి చేరుకొని సముద్రంలో కలుస్తుంది కృష్ణమ్మ అంతా కూడా. ఇప్పటికే ప్రభుత్వం కుడియడమ కాలువలకు సాగునీటిని అందిస్తూ ఉంది. పూర్తిగా ఎత్తిపోతల పథలకు సాగునీటిని అందిస్తూ ఉంది. విద్యుత్ ఉత్పత్తి కూడా ఇప్పటికే ప్రారంభమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సాగర్ వెనక జలాలు కూడా చాలా కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. పర్యాటకులు అయితే చాలా సందడిగా మనకు కనపడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పర్యాటకులతో సందడిగా మారాయి. పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఎంతగానో కృష్ణమ్మ అందగాలను, ఆ సోయగాలను ఇవన్నీ కూడా చూస్తూ మైమర్చిపోతూ ఉన్నారు. మధురానుభూతిని వెంట తీసుకెళ్తా ఉన్నారు. ఫోటోలు దిగుతూ, సెల్ఫీలు దిగుతూ వాళ్ళ కుటుంబంతో సహా వచ్చి ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు. డ్యామ్ మీద నుంచి క్రస్ట్ గేట్లు చూస్తూ ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. ఏం పేరు అండి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పేరు బండారు శేఖర్ రెడ్డి అని. మేము మాది ఆంధ్ర రాయలసీమ కడప నుంచి వచ్చినాం. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండి 26 గేట్లు ఎత్తినారు. దానివల్ల మాకు పర్యాటకం కోసం బుద్ధవనం చూసినాము. పైగా శ్రీశైలం నుండి మాకు కూడా పుష్కలంగా ఆంధ్రాలో నీళ్ళు వస్తున్నాయి. అక్కడ నుంచి రైతులు మంచిగా ఉన్నాం. ఖరీఫ్ సీజన్ బాగా దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. ఎట్లుందండి? ఫ్యామిలీతో వచ్చారు, గడుపుతా ఉన్నారు ఇక్కడ, సంతోషంగా ఉందా? బాగా ఎంజాయ్గా సంతోషంగా ఉందండి. సాగర్ 25 గేట్లు ఎత్తినారు. 25 గేట్లు సాగర్ ఎత్తినారు. మాకు అంతా చూడటం కోసం, ప్రదేశం అంతా చూడటం కోసం సంతోషంగా 2-3 గంటలు ఉండి చూసి వెళ్ళడం కోసం వచ్చి మాకు క్షేమంగా మంచిగా. ఓకే. మరికొద్ది మంది పర్యాటకులు ఉన్నారు. చాలామంది రైతులు ఇక్కడ తరలి వస్తూ ఉన్నారు. రైతులు ఇక్కడ తరలి వచ్చి కృష్ణమ్మ అందాలను, ఇక్కడ ఉన్నటువంటి నీటిని ఎంతగానో ఆస్వాదిస్తూ ఉన్నారు. నీరంటే రైతులకు ఎంతో ప్రేమ కాబట్టి దాదాపు 400 ఫీట్ల ఎత్తు నుంచి కృష్ణమ్మ దూకుతున్నటువంటి ఆ విజువల్స్ చూసి ఎంతగానో సంతోషపడుతూ ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడదాం. ఏం పేరు? బాలెంపల్లి బాణావత్ బద్యా. ఏమేమి చూసినావు? 26 గేట్లు ఎత్తిర్రు సార్. బాగా సంతోషంగా ఉంది. నీళ్లు బాగా పుష్కలంగా అందుతున్నాయి. కాలువలకు కూడా బాగా రైతులు మంచిగా ఉంటారు సార్. మంచిగా ఉండరు, బాగా ప్రశాంతంగా ఉండరు. ఇప్పుడు నాట్లు వేసుకుంటారు, వ్యవసాయం బాగా చేసుకుంటారు. అన్ని చూసినా సార్. అన్ని ఫుల్లుగా నీడినాయి. నా పేరు రాము. మాకు దేవరకొండ నుంచి వచ్చాము. 26 గేట్లు తీయడం వల్ల రైతులకు ఎంతో మేలు ఉంది. ఇక్కడ పబ్లిక్ తండోపతండాలు తరలి వస్తున్నారు. బాగా సాగర అందాలు చూడడానికి. ఇప్పుడు బుద్ధవనం చూసినాము. 26 గేట్లు తీశారు. 26 గేట్లు తీశారు. వాటర్ బాగా మంచిగా విడుదల చేసినందుకు రైతులకు కూడా, పర్యాటకులు కూడా అంత బాగా తండోపతండ వస్తున్నారు. దీన్ని బట్టి చాలా సంతోషం. సెక్యూరిటీ బాగుంది, అంతా బాగుంది, సంతోషంగా ఉంది. 26 గేట్లు ఎత్తిపోతల, బుద్ధవనం డ్యాము, 26 గేట్లు, 26 కానాలు తీయడం కూడా చాలా కొండ చూసామండి. పోతున్నాయి. బాగా సంతోషంగా ఉంది. ఓకే, మరొక ఫ్యామిలీ వచ్చారు. మేము దేవరకొండ అవతల చారవండ నుంచి. అంతా బాగుంది. 26 గేట్లు ఎత్తడం వల్ల అంతా సంతోషంగా ఉంది. బుద్ధవనం అంతా మంచిగా ఉంది. లాంచీ కొండకి వెళ్ళాము. అక్కడ కూడా ప్రదేశం బాగుంది. పార్కులు అవి అంతా మంచిగా ఉంది. సంతోషంగా బాగుంది. ఈ విధంగా పర్యాటక శోభ ఇక్కడ సంతరించుకుంది. పర్యాటకం అంతా కూడా చాలా ఆనందంగా మనకు కనపడుతూ ఉంది. ఒక రైతు ఉన్నారు. ఎట్లా ఉందండి ఈ సీనరీస్ అన్ని కూడా? సీనరీ బాగున్నాయండి. ఎన్ని గేట్లు తెరిచారు? 26 గేట్లు పూర్తిగా తెచ్చారు. ఏమేమి చూసినావు? బుద్ధవనం, కొండ అవన్నీ చూసావా? ఇవన్నీ చూసామంటే పవర్ ప్లాంట్ అన్ని చూసి వచ్చామంటే ఈ సంవత్సరం నీళ్ళు పుష్కలంగా అందుతున్నాయి. పర్యాటకులు వస్తున్నారు, బాగా వస్తున్నారండి. ఇంకా స్పీడ్ అందుకోలేదు. మధ్యాహ్నం వరకు ఇంకా ఎక్కువ వస్తారు. రేపు శని ఆదివారాలు ఎక్కువ వస్తారు. ఇంకా సండే దాదాపుగా ఒక 20-30 వేల మంది రావడం జరుగుతుంది ఇక్కడికి. ఈ చూడటం కోసమే.
ఈ ఆనందం కోసమే ఇక్కడికి వస్తున్నారు. నల్లమల అటవీ కూడా ఉంటుందండి, ఫారెస్ట్ కూడా మంచిగా ఉందా? ఫారెస్ట్ కూడా బాగుందండి, మొత్తం కొండలు గుట్లు అన్నీ బాగున్నాయి. ఓకే, ఈ విధంగా పర్యాటకులు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, సాగర్ అందాలను చూస్తూ మైమర్చిపోతూ ఉన్నారు. 26 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదలవుతూ ఉంటే ప్రతి ఒక్కరి ఆనందంగా ఉంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. 26 క్రస్ట్ గేట్ల ద్వారా 2,75,000 క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి వెళ్తూ ఉంది. 3,10,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తూ ఉంది. 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 586 అడుగులకు చేరుకుంది. కాబట్టి వచ్చిన వరదలు వచ్చినట్టుగా దిగువ ప్రాంతానికి వదిలిపెడుతూ ఉన్నారు. ఇక దిగువ ప్రాంత ప్రజల్ని కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు, నది పరివాహక గ్రామ ప్రజల్ని, అదేవిధంగా నది చుట్టుపక్కల ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. కృష్ణానది పోటెత్తి ప్రవహిస్తుంది కాబట్టి, ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి నదీ సమీపంలోకి ఎవరు వెళ్ళవద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం మనం ఈ నీరంతా కూడా టెయిల్ పాండ్ మీదుగా పులిచింతల మీదుగా కృష్ణా బ్యారేజ్కి వెళ్తుంది, అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. అనుకున్న దానికంటే ఎక్కువగా ఫ్లడ్ వస్తుండడంతో అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉంటూ వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చిన వరదలు వచ్చినట్టుగా దిగువ ప్రాంతానికి వదిలిపెడతా ఉన్నారు. సాగర్ నుండి కెమెరా పర్సన్ వెంకట్తో రాము, టీ న్యూస్.